Dear YouTube and dear all, today my class is in 8th class, Max chapter 11, 12, factorization, exercise 12.2. ఈ చాప్టర్లోకి వెళ్ళి ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ ఉన్నాయి మనకి. కింగ్ క్లాస్ రూమ్ ఒకటి ఫర్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్. ఇది త్వరలో మొత్తం కంప్లీట్గా స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి మొత్తం అన్ని సైన్స్ అన్నీ కూడా అన్ని క్లాసెస్ చెప్పేలా చూస్తున్నాను ప్రతి క్లాస్కి. అలాగే కింగ్ షేర్ 247 సెర్చ్ కొడితే యూట్యూబ్లో వస్తుంది. నా పేరు ఉంటుంది, దంతలూరు సత్యనారాయణ రాజు. కింగ్ షేర్ 247 అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చెప్తాను మీకు ఆ ఛానల్ ఏంటనేది. ఓకే, నౌ కమింగ్ టు ద క్లాస్. ఫస్ట్ ఎక్సర్సైజ్ 12.2లో ఫస్ట్ సమ్, ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 16. సొల్యూషన్ ఏ స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 16. ఇది మనం ఎలా రాసుకోవచ్చు, ఇవి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే, దీస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, 8^2 అని రాయొచ్చా. 8aని అలా ఉంచండి. 16 ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్ అని రాయొచ్చు. ఈ 16ని 4 స్క్వేరు, ఈ ఏ స్క్వేర్ని 8^2 అని రాయొచ్చు. సో హెన్స్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ స్క్వేరే, ఇది పర్ఫెక్ట్ స్క్వేరే. హెన్స్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇది చూడడానికి ఎలాగుంది, ఇది సో ఇట్ looks it is in the form of ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మెట్లో ఉంది. ఓకే, సో ఆ ఫార్మెట్లో ఎలా రాసుకోవాలి దీన్ని, ఇప్పుడు 8^2 ప్లస్ 8a ప్లస్ 4 స్క్వేర్ అని ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేరు 8^2 ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ 4, బి అంతా ఇది బి ఇంటూ 4 ప్లస్ బి స్క్వేర్ అంతా 4^2. అర్థమవుతుందా. ఇది ఏం లేదు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్లోకి తీసుకొస్తున్నాం అంతే. ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. సో ఇది ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి అంత 4^2. అంటే మనకి ఇది ఎలా ఉందంటే, ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉందన్నమాట. ఓకే, అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మనం తీసుకున్నది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 8a ప్లస్ 16. మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎక్స్ప్రెషను ఫ్యాక్టరైజ్ చేస్తే ఏ ప్లస్ బి ఏ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా. సో ప్రతిదీ ఇలాగే చేసేస్తాం అన్నమాట. సెకండ్ వన్ చూడండి, పీ స్క్వేర్ మైనస్ 10p ప్లస్ 25. సేమ్ ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మెట్లో ఉంటుంది చూడండి. పీ స్క్వేర్ అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేరు ప్లస్ మైనస్ సొల్యూషన్ కింద రాస్తాను. సొల్యూషన్ పీ స్క్వేర్ మైనస్ 10p 25 ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, బోత్ పర్ఫెక్ట్
బోత్. సో ఇది ఎలా రాయొచ్చు మనం ఈజీగాని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా, ఆల్జిబ్రిక్ ఫార్ములా ఇది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, పీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత పి ఇంటూ బి అంత 5 ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 5 స్క్వేర్. సో మనం ఇది ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే పి మైనస్ 5 హోల్ స్క్వేర్ ఓపెన్లో రాయొచ్చు. సో మనకి ఎలా వచ్చింది అది, పీ స్క్వేర్ మైనస్ 10p ప్లస్ 25 ఇస్తే ఆన్సర్ ఏమొచ్చింది, ఫ్యాక్టరైజేషను పీ మైనస్ 5 హోల్ స్క్వేర్. అంటే ఇది ఎలా రాయొచ్చు, పీ మైనస్ 5 ఇంటూ పీ మైనస్ 5 అని కూడా రాయొచ్చు. ఓకే, ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, చూద్దాం, మీకు చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్ సెకండ్ మెథడ్, ఇది చేయొచ్చు ఇది చేయొచ్చు. సెకండ్ మెథడ్ పీ ఇచ్చింది ఏంటి క్వశ్చన్, పీ స్క్వేర్ మైనస్ 10p ప్లస్ 25. సో మనకి ఎలా రాయొచ్చు ఇది, ఇక్కడ చూడండి, ఇది 10th క్లాస్ మోడల్ అనమాట. 10th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ చేస్తాము మనం, ఆ మోడల్లో చేస్తాం. 5ని ఎలా రాయొచ్చు, 25ని 5 ఇంటూ 5 అని రాయొచ్చు కదా. సో ఈ 10pని ఎలా రాయొచ్చు, మైనస్ 5p ప్లస్ మైనస్ 5p అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 5p మైనస్ 10p అవుద్ది. ఇప్పుడు చూడండి దీన్ని వెళ్ళగొడుతున్నాను, పీ స్క్వేర్ మైనస్ 5p మైనస్ 5p ప్లస్ 25 ఇలా పెడతాను ఎక్స్ప్రెషన్. ఓకే, ఈ రెండిట్లోంచి కామన్గా ఏం తీయచ్చు, పీ కామన్ తీయచ్చు. చూడండి, పీ కామన్ తీస్తే ఇక్కడ ఒక పీ మిగులుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది. మళ్ళీ ఈ రెండిట్లోంచి కామన్గా ఏం తీయచ్చు, మైనస్ 5 కామన్ తీయచ్చు. ఇక్కడ 5p మైనస్ 5pలోంచి మైనస్ 5 తీస్తే మైనస్ పీ ఒకటి, 25లోంచి మైనస్ 5 తీస్తే 5 మైనస్ 5. చూడండి, మైనస్ 5 ఇంటూ పీ మైనస్ 5p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 25 సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు ఎక్స్ప్రెషన్లోంచి ఏం కామన్ తీయచ్చు, పీ మైనస్ 5 కామన్ తీయచ్చు. పీ మైనస్ 5 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఇక్కడ పీ మిగిలింది పీ, ఇక్కడ ఇది కామన్ తీస్తే మైనస్ 5. that is equal to p minus 5 whole square. ఇది సెకండ్ మెథడ్. ఇగో ఇది ఎలాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది, అర్థమైందా. ఇది సెకండ్ మెథడ్. ఇది చాలా ఈజీ, మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా చెప్తాను, థర్డ్ దాంట్లో కూడా 5 ఇంటూ 5 25 5 ఫార్మాట్లో రాసుకుంటాం. అది -5 -5p -5p 10p అవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ 1లో 3 25m స్క్వేర్ ప్లస్ 30m 25m స్క్వేర్ ప్లస్ 30m ప్లస్ 9. సో దీనికి సొల్యూషను సేమ్, ఇది 25m స్క్వేర్ అంటే 5 25m స్క్వేర్ ప్లస్ 30m ప్లస్ 3 స్క్వేర్ 9 తర్వాత స్టెప్లో రాస్తాను. 25m స్క్వేర్ అంటే 5m స్క్వేర్ అని రాయొచ్చా, లేదా 5m స్క్వేర్ అంటే 25m స్క్వేర్ 30m ప్లస్ 3 స్క్వేర్. చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2 ఏ ఎంత 5m, బి ఎంత 3 ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో ఇది ఏమవుతుంది,
a square plus 2ab plus b square that is equals to a plus b whole square. ఈ ఫార్మెట్లో ఉంది. అంటే మనం ఇది ఏ అంత 5m, బి అంత 3, 5m ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది 25m స్క్వేర్ ప్లస్ 30m ప్లస్ 9కి మనకి ఫ్యాక్టర్స్ 5m ప్లస్ 3 హోల్ స్క్వేర్. అంటే మనం ఇది ఎలా రాసుకోవచ్చు 5m ప్లస్ 3 ఇంటూ 5m ప్లస్ 3. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, క్లియర్ కదా. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ ఇచ్చింది ఏంటి 25m స్క్వేర్ ప్లస్ 30m ప్లస్ 9. సో మన ఇది 9 అలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 3 ఇంటూ 3 అప్పుడు ఏమవుతుంది 9ని అలా రాసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఒకసారి జస్ట్ మినిట్ చూడండి. ఈ 30mని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 15m ప్లస్ 15m అని రాయొచ్చు. 25m స్క్వేర్ ప్లస్ 9 కాకుండా 30m రాద్దాం. 15m ప్లస్ 15m ఎంత అవుతుంది 15m ప్లస్ 15m 30m అవుద్ది. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా 5m తీయండి. 5m తీస్తే ఇక్కడ 5m ఉంటుంది. 5m ఇంటూ 5m 25m స్క్వేర్ ప్లస్ ఇందులోంచి 15mలోంచి 5m తీస్తే 3 మిగులుతుంది. 5m ఇంటూ 3 15m సరిపోయిందా. ఇప్పుడు మళ్ళీ దీని రెండిట్లోంచి 3 కామన్ తీయండి. 5m మిగులుతుంది ప్లస్ 3 ఇంటూ 3 9. ఓకే, 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 5m 15m సరిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా 5m ప్లస్ 3 తీయండి. 5m ప్లస్ 3 కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది 5m ప్లస్ ఇక్కడ మిగిలింది 3. సో ఏమైంది అది మనకు సింపుల్గా చెప్పాలంటే 5m ప్లస్ 3 హోల్ స్క్వేర్ అయింది. రెండు ఉన్నాయి కాబట్టి అర్థమైంది కదా క్లియర్గా. సెకండ్ మెథడ్ కూడా ఈజీ. ఓకే, ఫోర్త్ వన్. దిస్ ఈజ్ నాట్ ఫోర్త్ వన్ 49y స్క్వేర్ ప్లస్ 84yz ప్లస్ 36z స్క్వేర్. సొల్యూషన్ ఇచ్చింది అలా రాయాలి. ఫస్ట్ 49y స్క్వేర్ ప్లస్ 84yz. నేను ఇంక ప్రతిదానికి సెకండ్ మెథడ్ చెప్పను, మీరు సెకండ్ మెథడ్ కూడా ఈజీయే, చేయాలనుకుంటే చేయవచ్చు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్లో 49 అలా రాయొచ్చు, 7y హోల్ స్క్వేర్ అని రాయొచ్చు ప్లస్ 84yz ప్లస్ 36z స్క్వేర్ అలా రాయొచ్చు, 6z హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఇది ఏ ఫార్మేట్లో ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉంది. సో ఇది ఎలా రాయొచ్చు మనకి 7y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 7y ప్లస్ ఇంటూ 6z. 2 7s are 14, 14 6 are 84yz ప్లస్ 6z హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ అంతా 7y, b అంతా 6z. 7y ప్లస్ 6z హోల్ స్క్వేర్ ఈ ఫార్మెట్లో ఉంది కాబట్టి. సో సింపుల్గా దీనికి ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు 7y ప్లస్ 6z ఇంటూ 7y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 49y స్క్వేర్ ప్లస్
84yz plus 36z square. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం అయిపోయింది. ఫిఫ్త్ ప్రాబ్లం సారీ ఫర్ ద లేట్. ఈ ఎక్సర్సైజు లేట్గా చేశాను ఎందుకంటే నాకు థ్రోట్ బాగాలేదు, అసలు మాటే రాలేదు. సో దాంతో ఇబ్బంది అయింది. త్వరగా చేస్తాను మిగిలిన ఎక్సర్సైజులు కూడా. ఓకే, ఇది సింపుల్గా 4x² మైనస్ 8x ప్లస్ 4, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో ఉంది. 2x² అని రాయొచ్చు, మైనస్ 8x ప్లస్ 2², 4ని 2² రాయొచ్చు. సేమ్ ఇది చూడండి ఎలా ఉంది. 2x² a మైనస్ b² ఫార్మెట్లో ఉంది. 2 ఇంటూ a అంతా 2x, b అంతా 2 ప్లస్ 2². దాన్ని ఎలా రాయొచ్చు, ఇది a, 2 ఇంటూ a b సరిపోయిందా. 2 ఇంటూ 2x 4x, 4x ఇంటూ 2 8x సరిపోయింది కదా, ప్లస్ 2². సో 2x ప్లస్ 2x మైనస్ a మైనస్ b² కదా ఫార్మా. 2x మైనస్ 2² ఇది ఏ ఫార్మాట్లో ఉంది. a² మైనస్ 2ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b² ఈ ఫార్మాట్లో ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2 ఫ్యాక్టర్స్ ఇంటూ 2x మైనస్ 2, ఇది 4x² మైనస్ 8x ప్లస్ 4. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం క్లియర్గా అర్థమవుతుంది కదా. సిక్స్త్ ప్రాబ్లం 121b² మైనస్ 88bc ప్లస్ 16c². చూడండి, ఇది మీకు డైరెక్ట్గా రాస్తున్నాను సొల్యూషను, కొంచెం టైం సేవ్ అవుద్దని. 121b² అలా రాసుకోవచ్చు, 11b² కింద రాయొచ్చు. మైనస్ 88bc ప్లస్ 16 ఎలా రాసుకోవచ్చు, 4c² 16c² ఎలా రాసుకోవచ్చు. మనం దాన్ని ఎలా రాయొచ్చు, 11b² మైనస్ 2 ఇంటూ a అంతా ఇక్కడ 11b అయ్యింది, b అంతా 4c అయింది, ప్లస్ 4c². ఇదే ఫార్మాట్లో ఉంది చెప్పేసాను కదా, a మైనస్ b² ఫార్మాట్లో ఉంది. సో ఏ అంతా ఇక్కడ, ఇది a ఇది b, సో 11b మైనస్ 4c² షార్ట్గా రాస్తున్నాను. 11b మైనస్ 4c, 11b మైనస్ 4c అంటే హోల్² అంటే 2 సార్లు మల్టిప్లై చేయడమే అది. ఇవి ఫ్యాక్టర్స్. ఓకే, సిక్స్త్ అయింది. ఇప్పుడు సెవెంత్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి l ప్లస్ m హోల్² మైనస్ 4lm. చూడండి, ఇది సెవెంత్ వన్, l ప్లస్ m హోల్² మైనస్ 4lm. హింట్ ఏమిచ్చాడు, ఎక్స్పాండ్ l ప్లస్ m హోల్² ఫస్ట్ అన్నాడు. సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ l ప్లస్ m హోల్² మైనస్ 4lm. ఫస్ట్ l ప్లస్ m ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఫార్ములా రూపంలో రాస్తే l² ప్లస్ 2lm ప్లస్ m², a ప్లస్ b హోల్² ఫార్ములా మైనస్ ఈ 4lm. మైనస్ 4lmలోంచి మైనస్ ప్లస్ 2lm తీసేస్తే ఏముంటుంది, l² మైనస్ 2lm ప్లస్ m². పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేసి పెద్ద నెంబర్ సైన్ పెట్టాం అంతే. సో ఇది ఏ ఫార్ములేట్లో ఉంది, a² మైనస్ 2ab ప్లస్ b² దట్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ b
హోల్ స్క్వేర్ ఫార్మెట్లో ఉంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం. దీనికి ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. ఓకే, ఎయిత్ ప్రాబ్లం ఏంటి, 8^4 2a square 2a² b² ప్లస్ b⁴. సేమ్ ఇది కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. 8^4 ప్లస్ 2a² b² ప్లస్ b⁴. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8^4ని a² హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 2a² b² ప్లస్ b⁴ని b² హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 8^2 ఇంటూ పవర్ 2 ఏమవుతుంది, 8^4 అవుద్ది. అలాగే b⁴ అవుద్ది, b⁴ పవర్ 2 కూడా. సో ఇది a, ఇది b, ఇది 2ab సరిపోయిందా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² హోల్ పవర్ స్క్వేర్. That implies a² plus b² into a² plus b². ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. తర్వాతది సెకండ్ ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. దీంతో ఫస్ట్ ప్రాబ్లం అన్నీ అయిపోయినాయి. సెకండ్ ఫ్యాక్టరైజ్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, 4p² మైనస్ 9q². ఓకే, 4p² మైనస్ 9q². సొల్యూషన్ చూడండి, ఇది 4p² మైనస్ 9q². ఇది ఎలా రాసుకోవచ్చు, 4p²ని 2p² అని రాయొచ్చా, 2p హోల్ పవర్ 2 కింద రాసుకోవచ్చు. ఇది 9pq²ని 3q హోల్ పవర్ q3 కింద రాసుకోవచ్చు. ఇది ఎలా ఉంది, ఏ ఫార్మెట్లో ఉంది, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ a² మైనస్ b² ఫార్మెట్లో ఉంది. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ సెకండ్ ప్రాబ్లం అంతా ఈ ఫార్మెట్లోనే ఉంటాయి, ఈ ఫార్ములా రూపంలోనే ఉంటాయి. ఇక్కడ a² అంటే 2p, b² అంటే 3q. సో మనం ఈ ఫార్మెట్లో రాసుకోవాలనుకుంటే ఏమవుతుంది, a² 2p హోల్ స్క్వేర్ మైనస్ 3q హోల్ స్క్వేర్. ఎలా రాయొచ్చు, ఇది 2p ప్లస్ 3q ఇంటూ 2p మైనస్ 3q. ఈ ఫార్ములా రాస్తాం. ఏ అంత ఇక్కడ 2p, b అంత 3q. సో దీంతో ఇది సాల్వ్ అయింది. సో దేనికి ఫ్యాక్టర్స్ ఇవి, 2p హోల్ స్క్వేర్ మైనస్ 9q హోల్ స్క్వేర్. సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం 63 a² మైనస్ 112 b². సో ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. సొల్యూషన్ చూడండి, ముందు 63 a² మైనస్ 112 b². ముందు కామన్ తీయొచ్చు ఇందులోంచి. 7 తీస్తే కామను 9, 7 9s are 63, 9a² మైనస్ 16b². అంటే 7 16s 112 అవుద్ది, 7 9s 63 అవుద్ది. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈజీగా చేయడానికి ఉంటుంది చూడండి. 7 ఇంటూ 3, 9a² అలా రాసుకోవచ్చు, 3a⁴ మైనస్ 16 అలా రాయొచ్చు, 4b⁴.
సో ఇక్కడ ఏమవుతుంది, 3a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సరిపోయిందిగా. సో ఇక్కడ ఏమవుతుంది, 3a² మైనస్ 4b హోల్ టు ది పవర్ ఆఫ్ 2. దీన్ని ఎలా రాయొచ్చు, 7 ఇంటూ 3a ప్లస్ 4b 3a మైనస్ 4b కింద రాయొచ్చు. ఓకే, దీంతో ఇది ఫార్మెట్ అనమాట. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. కామన్ తీయాలి ఈ ప్రాబ్లంలో. తర్వాతది థర్డ్ ప్రాబ్లం 2లో థర్డ్ 49x² మైనస్ 36. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. 49x² మైనస్ 36. ఇవి పవర్స్, పర్ఫెక్ట్ పవర్స్ ఉన్నాయి చూడండి. 7x² కింద రాయొచ్చు, దీన్ని 6² కింద రాయొచ్చు. ఇది a² మైనస్ b² ఫార్మెట్లో ఉంది కాబట్టి 7x మైనస్ 6 ప్లస్ 6 7x మైనస్ 6. ఇవే ఫ్యాక్టర్స్ అంతే. ప్రతిదానికి ఫార్ములా రాయక్కర్లేదు, అయినా రాస్తున్నాను. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఫోర్త్ వన్ ఏంటి, 16x² మైనస్ 16x² కాదు, సరిగ్గా కనిపించలేదు. 16x⁵ మైనస్ 144x³. దీనికి సొల్యూషను 16x⁵ మైనస్ 144x³. దీని ముందు x³ ముందు x³ కామన్ తెద్దాం. అప్పుడు ఏమవుతుంది, 16x² మైనస్ 144 మిగిలింది. దీన్ని ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు మనం x³ ఇంటూ 16 ఎలా రాయొచ్చు, 4x² 16x² ఎలా రాయొచ్చు, 144 ఎలా రాయొచ్చు, 12² కింద రాయొచ్చు. సేమ్ ఇది కూడా a² మైనస్ b² ఫార్మాట్లో ఉంది. అంటే x³ ఇంటూ 4x ప్లస్ 12 4x మైనస్ 12. ఇంకా ఇవే ఫ్యాక్టర్స్. దేనికి ఫ్యాక్టర్స్ ఇవి, 16x⁵ మైనస్ 144x³ ఫ్యాక్టర్స్. ఇలా పెడగలుగుతాం అన్నమాట. తర్వాతది ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి, l ప్లస్ m హోల్ స్క్వేర్ మైనస్ l మైనస్ m హోల్ స్క్వేర్. ముందు ఇది a² సొల్యూషన్, మళ్ళీ అదే రాస్తున్నాను. l ప్లస్ m హోల్ స్క్వేర్ మైనస్ l మైనస్ m హోల్ స్క్వేర్. ఏ ఏమో l ప్లస్ m అనుకుందాం, b ఏమో l మైనస్ m అనుకుందాం. చాలా ఈజీగా అయిపోద్ది. అప్పుడు ఇది a² ఇది b², అంటే ఏమవుతుంది, దాన్ని ఏమవుతుంది, l ప్లస్ m హోల్ స్క్వేరు మైనస్ l మైనస్ m హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది ఎలా ఉంది, a² మైనస్ b² ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో మనకి ఏమవుతుంది,
ఏ ప్లస్ బి అంటే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎల్ మైనస్ ఎం. ఇది ఏ ప్లస్ బి. ఇది ఏ మైనస్ బి ఏమవుతుంది? ఎల్ ప్లస్ ఎం మైనస్ ఆఫ్ ఎల్ మైనస్ ఎం. చూడండి ఇక్కడ మైనస్ ఎల్ మైనస్ ఎమ్ ప్లస్ ఎమ్ క్యాన్సిల్. ఎల్ ప్లస్ ఎల్ ఏమవుతుంది? 2L అవుతుంది ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో. ఇక్కడ రెండోది విడదీద్దాం. ఎల్ ప్లస్ ఎం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎల్ మైనస్ ఇంటూ ఎల్ మైనస్ ఎల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎమ్. అప్పుడు ఈ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్. సో ఏమవుతుంది? 2L ఇక్కడ ఎం ప్లస్ ఎమ్ 2M. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఆన్సరు? 2 × 2 4 LM. ఇది ఫ్యాక్టర్స్. ఓకే, దీన్ని సెకండ్ మెథడ్ రూపంలో రాయొచ్చు, అది నేను మళ్ళీ చెప్తాను. ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేరు మైనస్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. సెకండ్ మెథడ్ ఇప్పుడు చెప్తున్నాను. సెకండ్ మెథడ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసేయండి. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్. సో ఏమవుతుంది చూడండి. ఎల్ స్క్వేర్ ప్లస్ 2LM ప్లస్ ఎం స్క్వేర్. ఈ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2LM ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఎం స్క్వేర్. అదేం లేదు, బ్రాకెట్కి వాల్యూట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ప్లస్ ఎల్ స్క్వేరు మైనస్ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ ఎం స్క్వేరు మైనస్ ఎం స్క్వేరు క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ 2LM మిగిలింది, ఇక్కడ కూడా 2LM మిగిలింది. రెండు 2LMలు ప్లస్ 2LM ఎంత అవుతుంది? 2LM ప్లస్ 2LM 4LM. ఓకే, అర్థమైందా? ఇలా కూడా వచ్చింది, ఇలా కూడా వచ్చింది. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం నోట్ చేస్తాను. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం 9x square y square minus 16. Solution 9x square y square minus 16. ఇది 9x square y square అలా రాసుకోవచ్చు. 3xy హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చా? మైనస్ 4 స్క్వేర్ 16 అలా రాసుకోవచ్చు. 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుంది? 3xy ప్లస్ 4 ఏ ప్లస్ బి ఏ మైనస్ బి 3xy మైనస్ 4. అంతే, అయిపోయింది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ ఫార్ములా అన్నమాట. సో సెవెంత్ ప్రాబ్లం ఏంటి? ఎక్స్ స్క్వేర్. సెవెంత్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. సొల్యూషను ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇది ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లోపల ఉంది. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే మనం ఇది ఎలా రాసుకోవచ్చు? ఈ కొంత దాన్ని ఎక్స్ మైనస్ వై
హోల్ స్క్వేర్ అని రాయొచ్చు మైనస్ ఈ జెడ్ స్క్వేర్ ఉండిపోయింది కాబట్టి ఇది ఎలా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది అంటే మనకి ఎలా రాయొచ్చు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంతే కదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే అంత ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అంతే ఆన్సర్ ఫ్యాక్టర్స్ విడగొట్టేసాం ఓకే ఎయిత్ వన్ 25 a square minus 4 b square plus 28 bc minus 49 c square ముందు ఇచ్చింది రాద్దాం సొల్యూషను 25 a square minus 4 b square plus 28 bc minus 49 c square ముందు ఇచ్చింది రాసాం కదా ఇప్పుడు ఈ 25 ఏ స్క్వేర్లోంచి మైనస్ సెపరేట్ చేద్దాం ఈ మూడిట్లోంచి మైనస్ సెపరేట్ చేస్తే మైనస్ ఆఫ్ 4b స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది కాబట్టి ఇది మైనస్ 28bc కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది 49c స్క్వేర్ చూడండి మైనస్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ పోతే 4b స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ అవ్వాలంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయిందిగా మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇగో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయిందిగా సో ఇదన్నమాట మైనస్ కామన్ తీసాం ఎందుకు కామన్ తీసాం అనేది మీకు అర్థం అవుద్ది ఇది చూడండి ఈ లోపల ఉన్నది ఎలా ఉంది అనేది రాద్దాం ఇప్పుడు 25 a స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇది 4b స్క్వేర్ని అలా రాసుకోవచ్చు 2b హోల్ స్క్వేర్ మైనస్ 28bc ప్లస్ 49c స్క్వేర్ని అలా రాసుకోవచ్చు 7c హోల్ స్క్వేర్ రూపంలో రాయొచ్చు ఇది ఎలా ఉందంటే అచ్చం 25 a స్క్వేర్ మైనస్ ఇది ఎలా ఉంటుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది 25b స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2b ఇంటూ 7c ప్లస్ 7c హోల్ స్క్వేర్ సో ఇక్కడ ఏమైంది 25 a స్క్వేర్ మైనస్ ఇది ఎలా అయిపోతుంది ఇప్పుడు ఏ మైనస్ బి ఏ అంతా 2b మైనస్ బి అంతా 7c ఇది 7c హోల్ స్క్వేర్ సో ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మెట్లో ఉంది అంటే ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో ఏ స్క్వేర్ ఎలా రాయొచ్చు ఇది 5a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు మైనస్ ఆఫ్ 2b మైనస్ 7c హోల్ స్క్వేర్ ఇది ఏ ఇది బి అన్నమాట సో ఎలా రాయొచ్చు 5a ప్లస్ 2b మైనస్ 7c 5a మైనస్ 2b బ్రాకెట్ పెట్టుకుందాం మైనస్ 7c సో ఏమవుతుంది 5a ప్లస్ని మల్టిప్లై చేసినా సేమ్ సైన్లు మారవు మైనస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సైన్లు మారిపోతాయి మైనస్ 2b ప్లస్ 7c ఇది ఫ్యాక్టర్స్ ఓకే దీంతో సెకండ్ ప్రాబ్లం అయింది థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ factorize the expressions ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం రాద్దాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. ఇది మనం సొల్యూషన్ రాస్తున్నాము. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ని ఎలా రాయొచ్చు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ కామన్గా ఉంది ఎక్స్. సో ఎక్స్ కామన్ తీస్తే ఏఎక్స్ ప్లస్ ఇందులోంచి బి. చూడండి, మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ బి బిఎక్స్. సరిపోయిందిగా, ఇంతే, ఇంక చేసేది ఏం లేదు. సెకండ్ ప్రాబ్లం, 7p స్క్వేర్ ప్లస్ 2lq స్క్వేర్. ఈ రెండిట్లోంచి కామన్గా తీసేది ఏముంటుంది? 7pలోంచి సొల్యూషను 7p స్క్వేర్ ప్లస్ 2lq స్క్వేర్. 21 అమ్మ, సారీ తప్పు రాశాను. 21q స్క్వేర్. 21q స్క్వేర్. రెండిట్లోంచి కామన్ తీసేది 7 కామన్ తీసామనుకోండి, పీ స్క్వేర్ మైనస్ ప్లస్ 3q స్క్వేర్. అంతే, 7 3 21q స్క్వేర్. అంతే, ఇంతకు మించి లేదు. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 2x క్యూబా, ఎక్స్ క్యూబ్ ప్లస్ 2xy స్క్వేర్ ప్లస్ 2xz క్యూబ్. ఈ మూడిట్లోంచి కామన్గా తీసేది 2x ఒకటే ఉంది. 2x క్యూబ్ ప్లస్ 2xy స్క్వేర్ ప్లస్ 2xz క్యూబ్. జెడ్ స్క్వేర్. ఇది 2, ఇక్కడ 2. సో 2x కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ వై స్క్వేర్ మిగులుతుంది. 2x స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ వై స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ జెడ్ స్క్వేర్ మిగులుతుంది. అంతే, కామన్ తీసేస్తే అయిపోయింది. ఫోర్త్ ప్రాబ్లం, am స్క్వేర్ ప్లస్ bm స్క్వేర్ ప్లస్ bn స్క్వేర్ ప్లస్ an స్క్వేర్. చూడండి, ఇక్కడ సొల్యూషన్ రాస్తున్నాను. am స్క్వేర్ ప్లస్ bn స్క్వేర్ ప్లస్ bn స్క్వేర్ ప్లస్ an స్క్వేర్. ఈ రెండిట్లోంచి m స్క్వేర్, ఈ రెండిట్లోంచి n స్క్వేర్ కామన్ తీస్తాం. ఇప్పుడు m స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ a మిగిలింది ప్లస్ ఇక్కడ b మిగిలింది. ఇక్కడ n స్క్వేర్ కామన్ తీస్తే n స్క్వేర్. n స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ a మిగిలింది, ఈ a ముందు రాసుకుందాం, ఇక్కడ b మిగిలింది. సో మనకి మళ్ళీ రెండిట్లోంచి కామన్గా a ప్లస్ b తీయచ్చు. సో a ప్లస్ b కామన్ తీస్తే ఇక్కడ m స్క్వేర్ మిగిలింది, ఇక్కడ ప్లస్ n స్క్వేర్. ఇదే ఫ్యాక్టర్స్. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి lm ప్లస్ l ప్లస్ m ప్లస్ 1. సొల్యూషన్ lm ప్లస్ l ప్లస్ m ప్లస్ 1.
సో ఇప్పుడు మనం ఇది ఎలా రాసుకోవచ్చు, LM ప్లస్ L ప్లస్ M ప్లస్ 1 అని రాసుకోవచ్చు. దీన్నే మళ్ళీ ఇలా కూడా రాసుకోవచ్చు మార్చి, LM ప్లస్ M ప్లస్ L ప్లస్ 1 అని రాయొచ్చు. సో మనకిప్పుడు అర్థం అవడానికి నేను ఇంకొంచెం విడదీసి రాస్తాను. LM ప్లస్ ప్రతిదీ 1తో మల్టిప్లై అవుద్ది, M ఇంటూ 1 ప్లస్ L ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. M ఇంటూ 1 M, L ఇంటూ 1 L, M ఇంటూ 1 ఇంటూ 1 1, LM ఇంటూ 1 అని కూడా రాయొచ్చు. సో మనకి ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా M తీస్తాం. M తీస్తే ఇక్కడ L మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. ఇది 1 అని తెలియడం కోసం అలా తీసాను. ఈ రెండిట్లో కామన్గా 1 తీస్తాం. ఇక్కడ L మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. మళ్ళీ ఈ రెండిట్లో కామన్గా L ప్లస్ 1 తీస్తాం. ఇప్పుడు ఇక్కడ L ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ M మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకే, క్లియరా? సో దీస్ ఈజ్ ద ఫ్యాక్టర్స్. 6th one, y into y plus z plus 9 into y plus z. సో మనకి ఇప్పుడు సొల్యూషన్ చాలా సింపుల్గా చేసి పడవచ్చు. y ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ 9 ఇంటూ వై ప్లస్ జెడ్. ఈ రెండిట్లో కామన్గా వై ప్లస్ జెడ్ ఉంది, వై ప్లస్ జెడ్ కామన్ తీయండి. వై ప్లస్ జెడ్ కామన్ తీస్తే ఇక్కడ వై మిగిలింది, వై ప్లస్ ఇక్కడ 9 మిగిలింది, 9. అంతే, అయిపోయింది. 7th ప్రాబ్లం. సెవెంత్ ప్రాబ్లం, 5y స్క్వేర్ మైనస్ 20y మైనస్ 8z మైనస్ ప్లస్ 2yz. సొల్యూషన్, 5y స్క్వేర్ మైనస్ 20y మైనస్ 8z ప్లస్ 2yz. ఇప్పుడు ఇది కొంచెం తారుమారు తక్కడి మార్ కింద రాసుకుందాం. మైనస్ 20y ప్లస్ 2yz మైనస్ 8z. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా ఏం తీయచ్చు, 5y కామన్ తీయచ్చు. 5y కామన్ తీస్తే ఇక్కడ y మిగులుతుంది, మైనస్ ఇక్కడ 4 మిగులుతుంది. 5y ఇంటూ 4 20y, 5y ఇంటూ y 5y స్క్వేర్. ఇప్పుడు మైనస్ ఇక్కడ తర్వాత ఏం కామన్ తీయచ్చు అంటే ప్లస్ 2z కామన్ తీద్దాం. 2z కామన్ తీస్తే ఇక్కడ y మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. ప్లస్ 2z ఇంటూ y 2yz ప్లస్ 2z ఇంటూ మైనస్ 4 మైనస్ 8z. ఈ రెండిట్లోంచి కామన్గా ఈ రెండు కామన్ తెద్దాం. y మైనస్ 4 ఇక్కడ ఎంత మిగులుతుంది, 5y, ఇక్కడ 5y మిగిలింది ప్లస్ 2z. ఓకే, ఇక్కడ 2z. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, 8th ప్రాబ్లం. 8th ప్రాబ్లం, 10ab ప్లస్ 4a ప్లస్ 5b ప్లస్ 2. సొల్యూషన్, 10ab ప్లస్ 4a ప్లస్ 5b ప్లస్ 2. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే కొంచెం తారుమారు చేద్దాం.
10ab ప్లస్ 5b, ఈ ప్లస్ బై బి 5 పక్క తీసుకొచ్చి ఇక్కడ 4a ప్లస్ 2. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా 5b కామన్ తీద్దాం. 5b కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 2a మిగులుతుంది. ఇక్కడ 1 మిగిలింది అంతే. ప్లస్ ఇక్కడ ఈ రెండిట్లోంచి 2 కామన్ తీద్దాం. 2a మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది. చూడండి, 5b ఇంటూ 10a 2a ఏమవుతుంది? 10ab. 5b ఇంటూ 1 5b అయింది. 2 ఇంటూ 2a 4a. 2 ఇంటూ 1 2. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా ఈ 2a ప్లస్ 1 2a ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 5b ఇక్కడ 2, ఇక్కడ 5b ఇక్కడ 2. ఇది కొంచెం నీట్గా రాస్తాను. 2a ఇది ఆన్సర్. ఇక్కడ 8th అయిపోయింది. 9th ఏంటి? 6xy మైనస్ 4y ప్లస్ 6 మైనస్ 9x. సో మనకిప్పుడు సొల్యూషన్ 6xy మైనస్ 4y ప్లస్ 6 మైనస్ 9x. ఇది కొంచెం తారుమార్ కింద రాద్దాం. 6xy మైనస్ 4y, ఈ మైనస్ 9x ముందు రాసుకుని ప్లస్ 6 ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా 2y కామన్ తీసామనుకోండి, 3x మిగులుతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తే ఇక్కడ 3x మిగులుతుంది. మైనస్ 2 మిగులుతుంది. ఎలాగనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2y ఇంటూ 3x ఏమవుతుంది? 6xy అవుతుంది. 2y ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది? మైనస్ 4y. సరిపోయిందా? మైనస్ 3 ఇంటూ 3x మైనస్ 9x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయింది. 3 ఇంటూ 2 6 సరిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా ఈ 2 కామన్ తీద్దాం. 3x మైనస్ 2. 3x మైనస్ 2 కామన్ తీస్తే ఇక్కడ 2y మిగిలింది. 2y ఇక్కడ మైనస్ 3 మిగిలింది. ఓకే, దీంతో థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. 4th ప్రాబ్లం, ఫ్యాక్టరైజ్. ఫ్యాక్టరైజ్ ఏం చేయొచ్చు? ఫస్ట్ 1 a to the power of 4 మైనస్ b to the power of 4. సో దీన్ని ఎలా రాయొచ్చు? a to the power of 4ని a to the power of 4 మైనస్ b to the power of 4 ఫస్ట్ ఎలా రాసుకోవచ్చు? a స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ b స్క్వేర్, క్లియర్గా రాస్తాను, b స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2. అంటే ఇది ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. చూడండి, ఏ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 2 ఏమవుతుంది? ఏ టు ది పవర్ ఆఫ్ 4. ఇది కూడా బి టు ది పవర్ ఆఫ్ 4 అవుద్ది. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అది ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుద్ది. సో ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇంతే. సెకండ్ వన్ పీ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 81. సొల్యూషన్ పీ టు ది పవర్ ఆఫ్ 4 ఎలా రాయచ్చు? పీ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ 81. పీ టు ది పవర్ ఆఫ్ 4 ఎలా రాయొచ్చు? పీ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇది 9 స్క్వేర్ అని రాయొచ్చు 81. సేమ్ ఇది కూడా అంతే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 9.
అంతే, అయిపోయింది. ఇది ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా తీయచ్చు. ఇది ఇంకా బాగా రాయాలంటే p² - 9ని p² + 9, p² - 9ని ఎలా రాయొచ్చు? p² - 3 హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాయొచ్చు? p² + 9 ఇంటూ a² - b² అంటే p + 3 p + 3 p - 3 అంతే. థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటి? x⁴ x⁴ మైనస్ y ప్లస్ z⁴. సింపుల్గా ఇది a² - b² రూపంలో ఉంది, అలా రాసేసుకుందాం. x⁴ మైనస్ y ప్లస్ z⁴. ఇది మనం ఎలా రాసుకోవచ్చు? x² మైనస్ y ప్లస్ z⁴ రూపంలో రాయొచ్చు. ఇది a, ఇది b అంటే ఏమవుతుంది? x² ప్లస్ y ప్లస్ z⁴ ఇంటూ x² మైనస్ y ప్లస్ z⁴. అదనమాట. సో ఇది అర్థమైందా? a² మైనస్ b². a² ఇది b². ఇది b². a² ఎంత? x². b² ఎంత? y ప్లస్ z⁴. ఆ ఫార్ములాలో రాస్తాం. ఇది మళ్ళీ ఇది కూడా ఇది a², ఇది b². మళ్ళీ ఎలా రాయొచ్చు? x² ప్లస్ y ప్లస్ z⁴. ఇది a² అంటే x ప్లస్ y ప్లస్ z, ఇది x మైనస్ y ప్లస్ z, ఇలా రాయొచ్చు. ఓకే, సింపుల్ చేసుకోవడం. థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. ఫోర్త్ ప్రాబ్లం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈజీయే. ఫోర్త్ ప్రాబ్లం x⁴ మైనస్ x మైనస్ z⁴. దీన్ని కూడా అంతే, ఇందాక చేసినట్టు ప్రాబ్లం, ముందు ప్రాబ్లం చేసినట్టే. x⁴ మైనస్ x మైనస్ z⁴. x⁴ని x² రాయొచ్చు అండ్ x మైనస్ z⁴ రాయొచ్చు. సో మనకేమవుతుంది? x² ప్లస్ x మైనస్ z⁴, ఇది ఒకటి. x² మైనస్ x మైనస్ z⁴. సో మళ్ళీ ఇది విడదీయచ్చు కదా. x² ప్లస్ x మైనస్ z⁴, ఇది కూడా ఇది a², ఇది b². x² ప్లస్ x, అప్పుడు a² b² అయితే x ప్లస్ అవుద్ది. x ప్లస్ x మైనస్ z, x మైనస్ x మైనస్ z. ఇది a² మైనస్ b². a² మైనస్ b² ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చేసేస్తే ఫోర్త్ అయిపోద్ది. -2a² b²
plus b to the power of 4. Solution: a to the power of 4 minus 2a square b square plus b to the power of 4. ఏమవుతుంది? a to the power of 4 a square హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 2a స్క్వేర్ b స్క్వేర్ రాయొచ్చు, ఇక్కడ b స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మెట్లో ఉంది చూడండి. ఇది a స్క్వేర్, ఇది మైనస్ 2a స్క్వేర్ b స్క్వేర్ అంటే 2ab మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇప్పుడు మనకి ఇక్కడితో అయిపోయింది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఫిఫ్త్ ప్రాబ్లము ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఫిఫ్త్ factorize the following expressions. First one, p square plus 6p plus 8. చాలా ఈజీగా చెప్తాను, జాగ్రత్తగా రాయండి, జాగ్రత్తగా వినండి. పీ స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 8. ముందు చిన్న కిట్టింపు ఉంటుంది. చిన్న కిట్టింపు ఏంటంటే పీ స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 8ని ఎలా రాసుకుందాం అంటే 9 మైనస్ 1 అని రాసుకుందాం. 9 మైనస్ 1 అంటే ఈ ఎక్స్ప్రెషన్ని మనం మార్చుకోవడానికి ఉంటుంది, అందుకు రాసుకుందాం. పీ స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 9 ఎలా రాసుకోవచ్చు? 9 మైనస్ 1 అంటే 8. 9 ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఈ 1 అలా ఉంచేద్దాం. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మాట్లో ఉంది. సో పీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ p ఇంటూ b ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 1. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ఈ మూడు కలిపితే ఎలా ఉంటుంది అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. ఏ అంత ఇక్కడ p ప్లస్ b అంత 3 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇది కూడా ఎలా ఉంటుందంటే p ప్లస్ 3 హోల్ స్క్వేర్ 1 ఎలా రాయొచ్చు? 1 స్క్వేర్ కింద రాయొచ్చు. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. మనకి a ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఫార్మేట్లో రాసుకోవాలి కాబట్టి p ప్లస్ 3 ప్లస్ 1 p ప్లస్ 3 మైనస్ 1 అంతే కదా. ఏ ప్లస్ b a మైనస్ b, ఇది a ఇది b. సో p ప్లస్ 3 1 ఏమవుతుంది? p ప్లస్ 4 అవుతుంది. 3 ప్లస్ 4 ఇదేమవుతుంది? p ప్లస్ 2 అవుద్ది. ఓకే, ఇది ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం, q స్క్వేర్ మైనస్ 10q ప్లస్ 21. సో మనకి ఇక్కడ సింపుల్గా చెప్తాను, ఇంకో మెథడ్ వాడదాం. q స్క్వేర్ మైనస్ 10q ప్లస్ 21. ఈ 21 ఎలా రాయొచ్చు? 7 ఇంటూ 3 కింద రాయొచ్చు. ఈ మైనస్ 10qని ఎలా రాయొచ్చు? మైనస్ 7q మైనస్ 3q కింద రాయొచ్చు. కలిపితే మైనస్ 10q. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అలా పెడకూడదాం. q స్క్వేర్ మైనస్ 7q
మైనస్ 3q ప్లస్ 7 ఇంటూ 3 21. ఈ రెండిట్లో కామన్గా మనకి క్యూ కామన్ తీయచ్చు. క్యూ కామన్ తీస్తే ఇక్కడ క్యూ మిగులుతుంది, ఇక్కడ 7 మిగులుతుంది. ఈ రెండిట్లో కామన్గా -3 కామన్ తీయచ్చు. ఇక్కడ క్యూ మిగులుతుంది, ఇక్కడ -7 మిగులుతుంది. చూడండి, ఇక్కడ క్యూ ఇంటూ క్యూ క్యూ స్క్వేర్ సరిపోయింది. క్యూ ఇంటూ 7 -7 -7q. -3 ఇంటూ క్యూ -3q, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -3 ఇంటూ 7 21, 7 ఇంటూ 3. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా క్యూ -7 కామన్ తీస్తాం. క్యూ -7, క్యూ ఇక్కడ క్యూ మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది. ఇది ఆన్సర్. ఓకే, థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటి? p² ప్లస్ 6p మైనస్ 16 ఫ్యాక్టర్స్. p² ప్లస్ 6p మైనస్ 16. ఇది ఎలా విడగొట్టచ్చు? 6pని ఎలా రాయొచ్చు? 8p మైనస్ 2p అని రాయొచ్చు. 16ని 8 ఇంటూ 2 అని రాయొచ్చు. సో ఇది p² మైనస్ ప్లస్ 8p మైనస్ 2p మైనస్ 8 ఇంటూ 2 16. ఇప్పుడు ఈ రెండిట్లోంచి కామన్గా p కామన్ తీసామనుకోండి, p ప్లస్ 8. ఇక్కడ -2 కామన్ తీసామనుకోండి, p ప్లస్ 8. చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ p ఇంటూ p² సరిపోయింది. p ఇంటూ 8p సరిపోయింది. -2 ఇంటూ p -2p, -2 ఇంటూ ప్లస్ 8 మైనస్ 8 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇది 10th క్లాస్లో ఉంటుంది ఇలా కామన్ తీయడం ఫ్యాక్టర్స్. ఈ ఫార్మాట్లో రాసుకున్నాం. p ప్లస్ 8 కామన్ తీస్తాం. ఇక్కడ మిగిలింది p, ఇక్కడ మిగిలింది 2. సో ఆన్సర్ ఏంటి? ఫ్యాక్టర్స్ p ప్లస్ 8 ఒకటి, p మైనస్ 2 ఒకటి. దీంతో ఎక్సర్సైజ్ 12.2 కంప్లీట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి. కంప్లీట్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి కింగ్ క్లాస్ రూము, రెండవది కింగ్ షేర్ 247. తొందరలో ఇది పెద్ద ఛానల్ కింద చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.